सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా కొండ మీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా బంగారంగాను వరహాల పందిట్లో విరహాలు నీకేలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాల వేలైన సరుకుంది మేళమాడుకో ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో నా ఒళ్ళు సింగారంగాను మీగడంత తోడి పెడతావా పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓరాణి కట్టుకథలు చెప్పమాకులే తింటోళ్ళు తరిమేశారు అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నాడు వదిలేశాడు టింగుర్రంగా బంగారమ్మ గడప దాటినాడే కడప చేరాను తలకు పోసినాడే తలుపు
తోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను. అమ్మ తోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను. ముద్దుకైనా ముట్టుకోను. పుట్టింటోళ్ళు తరిమేశారు. అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు. టింగురంట బంగారమ్మ. గజ్జలున్నన్నాళ్ళు గల్లుమంటుంటాను, రంగమున్నన్నాళ్ళు రంగేసుకుంటాను, తోడు దొరికినాడు గూడు కట్టుకుంటాను. నీ మీద ఒట్టు నువ్వే నువ్వే మొగుడనుకుంటాను, నువ్వే మొగుడనుకుంటాను. అమ్మ తల్లి ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం. అమ్మ తల్లి ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం. అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్ను విడిచిపెట్టమ్మ నాంచారమ్మ. అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్ను విడిచిపెట్టమ్మ నాంచారమ్మ. నన్ను విడిచిపెట్టమ్మ నాంచారమ్మ. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ. ఎదలో తొలి బలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే. ఎదలో తొలి బలపే రోజాలతో పూజించని విరితేనలే నన్ను తాగని. నా యౌవనం పులకించని అనురాగమే పలికించని. కలగన్నది నిజమైనది నడిపింది. ఎదలో తొలి బలపే విరహం జత కలిసే మధురం నా తలపే పిలుపే. ఎదలో తొలి బలపే
కమ్మని తొలిరేని కొనసాగని మనదంతని మోహాలలో మన ఊహలే సాగే చలరేగే ఎదలు తొలి వలపే విరహం జత కలిసే మధురం తలపే పిలుపే ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం తలపే నీ పిలుపే ఎదలో తొలి వలపే అందంగా ఉందావు గోవిందా రామ అందితే నీ సొమ్ము పోయిందా భామ అందంగా ఉందావు గోవిందా రామ అందితే నీ సొమ్ము పోయిందా భామ అందంగా ఉన్నాను గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావ పుల్లకలెన్నో రేపుతుంటావు పలకరిస్తే రేపు అంటావు తళుకులెన్నో ఆరబోస్తావు తారలాగా అందనంటావు న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా ముత్తులన్నీ మూటగట్టి ఉట్టి మీద పెట్టుంచాను మావా కన్ను కొట్టి చేయి పట్టి చేయమంటే ప్రేమ బోని న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా అందంగా ఉన్నావు గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా కోక కడితే కొంగు పడతావు పూలు పెడితే బెంగ పడతావు చేపలాగా ఈతలేస్తావు చూపులోనే జారిపోతావు న్యాయమా ధర్మమా రాజుకున్న మోజు మీద జాజి పూలు వాడిపోయే భామ లేత సోకో పూతరేకో చెయ్యనంటే మేజువాణి న్యాయమా ధర్మమా న్యాయమా ధర్మమా అందంగా ఉన్నాను గోవిందా రామ అందకుంటే నీ సొమ్ము పోయిందా మావా వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు కవోత్తరుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు ఒక్కర ఇద్దర వేలు లక్షలు
వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు, మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్సహరధ్వనులే మన్యమంతట మారు మోగగా సీతారామరాజు, భయంకరమందాకి సీతారామరాజు, ఆశుపదాస్తపు చాపందాకి సీతారామరాజు, ముఖ్యంగిన మాట్లాడుని ఓడే బయలుదేరినాడు, తగిట తజంపరిత. ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత కావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు, విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు, పరదాశ శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. తగిట తగ తరికిట తరికిట. ఎన్నెన్నో పోరాటాలలో రాటు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట తజం తరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నవో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. సూర్యుల శ్రమించలేదు, వీరులు అంతరించి పోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ
స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే తత్వ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం. సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం. బోలో స్వతంత్ర భారత్ కి ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు, ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు. మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకరం పొందాకి సీతారామరాజు. శాశ్వతాస్తపు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాండుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత శార్దూలాలు వెంట వస్తుండగా, దంత కావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు. పరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. తగిట తగ తరికిట తరికిట. ఎన్నెన్నో పోరాటాలలో రాటు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. ఆ అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు.
పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం సరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరు అంతరించి పోరు. ఒక యోధుని మరణం శతవీరుల జననం. ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే తత్వ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నా బలి కంపేదాకా